ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాగ్దానం, దయాకిరీటమును నీకు ధరింపజేసి ఉన్నాను. దావీదు కీర్తన 65. దయాకిరీటమును దేవుడు నీ జీవితంలో ధరింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు మన జీవితంలో ఒక కిరీటాన్ని నుంచి అలంకరించాలి అనుకుంటున్నాడంటే, ఆ కిరీటము లోపల ఉన్నటువంటి ప్రతి ముళ్ళన్నీ కూడా ఆయన నీ కొరకై భరించి, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ మగుటదారిగా మార్చబడి ఆయన ఈరోజు నీకు సువర్ణ కిరీటాన్ని అనుగ్రహించాడు. ఈ సువర్ణ కిరీటం నీకు అనుగ్రహించబడిందనంటే అది కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో ముళ్ళ మగుటదారిగా మార్చబడినందున ఆ ముండ్ల కిరీటమే నా యేసయ్యకి లేకపోతే ఈరోజు నీకు నాకు సువర్ణ కిరీటం లేదు. అవును, అనేక సార్లు మన జీవితాలలో మన మీద ఉన్న కిరీటాన్ని బట్టి మనం ఆనందించచ్చేమో కానీ ఈ కిరీటము వెనకల ఒక సిలువ శ్రమ ఉందని, ఈ కిరీటము వెనకల ఒక ప్రాణ త్యాగం ఉన్నదని, ఈ కిరీటము వెలుపల ఒక నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమతో కూడినటువంటి గొప్ప తండ్రి విధించిన శిక్ష దాగి ఉందని ఎంతమందికి తెలుసు? నా దేవుని ఉద్దేశం నిన్నొక అలంకరించబడిన రాజుగా, అలంకరించబడిన ఒక రాణిగా చూడాలనుకుంటున్నాడు. కానీ దానికి ముందు ఆయన నీ కొరకై యెరూషలేము వీధుల్లో ఏడవబడ్డాడు. ఆయన దానికి ముందుగా నీ కొరకై ఉమ్మివేయబడ్డాడు. ఈరోజు నీకేదైనా ఘనత ఇవ్వబడినా, ఒకవేళ నాకు ఖ్యాతి ఏదైనా ఇవ్వబడినా, నీ ఘనతకు నీ ఖ్యాతికి మూలము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ కొరకై నా కొరకై అంతగా సిలువ శ్రమను అనుభవించాడు, అంతగా ఆయన శ్రమను పొందాడు, అంతగా ఆయన శిక్షను అనుభవించాడు, అంతగా ఆయన ప్రాణము పెట్టినంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. కనుకనే ఈరోజు నీకు నాకు తల మీద కిరీటం ఉంచబడిందనంటే ఇది కేవలం దేవుని కృప. అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం. అవును, దేవుని వరము వలన నీవు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం. దేవుని వరము వలన నీవు నేను ఇంకా ఆయుష్ కలిగి ఉన్నాం. దేవుని వరం వలన నీవు నేను ఆనందదాయకంగా జీవిస్తున్నామంటే నీ జీవితంలో నా జీవితంలో దేవుడిచ్చిన ఈ దయా కిరీటమే. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.